నమస్తే, నా పేరు వెంకటస్వామి ఆచార్య. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మన స్టూడియోకి పిలిచాం. ఆయన ఎవరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ టీచర్స్ యూనియన్కు రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్గా ఆయన తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్కు రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వ్యక్తి. కంటెస్టెడ్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విద్యారంగాన్ని పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్న శ్రీ భుజంగరావు గారు మన స్టూడియోకి పిలిచాం. నమస్కారం సార్. నమస్కారం వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్, ఇన్ని రోజులకు మా స్టూడియోకి మీరు వచ్చినందుకు. మా విధాత న్యూస్ మొదలుపెట్టినాక మొదటి ఇంటర్వ్యూ మీది. మీరు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు నంబర్లతో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అర్థం పర్థం పేర్లతో ఉన్నాయి, వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు పేరు పెట్టే దగ్గరనే విధాత న్యూస్ ఛానల్ అన్నారు. జిఆర్ విధాత న్యూస్ ఛానల్. విధాత అంటే ఇచ్చేవాడు, అన్ని కల్పించేవాడు, అందరినీ చూసేవాడు. మీరు తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఇవన్నీ కూడా 4 పరిడవిల్లాలంటే, అందరికీ ప్రజలకు సమంగా అందాలంటే పారదర్శక ప్రజాస్వామ్య ప్రజా పాలనలోనే సాధ్యం. ఆ బేసిక్ కాన్సెప్ట్ చాలా చక్కగా తీసుకున్నారు. ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. మీ జిఆర్ విధాత న్యూస్ ఛానల్ భవిష్యత్తులో దూసుకుపోవాలని, మంచి రేటింగ్ రావాలని, అనేక మంది పేదలకు, గొంతు లేని వారికి, ఎవరు సహాయపడతారో అని చూసేవారికి, ఎదురు చూసేవారికి మీరు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా గురించి మీకు అంత మంచి అభిప్రాయం ఉన్నందుకు. ప్రస్తుతం మీరు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 3-4 దశాబ్దాల నుంచి రకరకాల రాజకీయ వ్యక్తులను, రకరకాల ప్రభుత్వాలను, రకరకాల రాజకీయ నాయకులను చూస్తున్నారు. మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క రాష్ట్ర ముఖ చిత్రము కొంతవరకు మారింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది అంటే మీరేమంటారు? ఒక ఉపాధ్యాయుడిగా సమాజాన్ని నిత్యం పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అసంబద్ధాలపైన ఉపాధ్యాయుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అన్వేషించాల్సిన బాధ్యత కూడా ఉంది. సూచనలు, సలహాలు చెప్పే కాడ, ఇచ్చే కాడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమాజము బాగుంటేనే, సమగ్రమైనటువంటి వికాసం జరిగితేనే ఆ ఉపాధ్యాయుడు తాను బోధించిన విద్యార్థుల ద్వారా, తాను ఎడ్యుకేట్ చేసిన సమాజం ద్వారా కొంత వికాసం జరుగుతుంది అనేటువంటి తృప్తి పొందాల్సిన అవసరం ఉపాధ్యాయుడికి ఉంటుందని బలంగా నమ్మే వ్యక్తిని. ఇవాళ విద్యకు, ప్రభుత్వాలకు బంధం ఎలా ఉంటుందంటే, ఒక కారణం చెప్పదలుచుకున్న మీ ఇంటర్వ్యూలో. 2007లో హైదరాబాద్ జిల్లాలో ఉన్నవే 800 ప్రభుత్వ పాఠశాలలు. అందులో నిరంకుశంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో 282 ప్రభుత్వ పాఠశాలను ఒకే కలం పోటుతో, ఇప్పుడున్నటువంటి నవీన్ మిట్టల్ వింటా ఉన్నాం మనం. మంచిగా ఉంటే అక్కడ, పచ్చగా ఉంటే అక్కడ వాలిపోయేటువంటి వ్యక్తిగా తనకు ఒక పేరు ఉంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ట్రెండింగ్ లో ఉంది కూడా తెలంగాణ. అలాంటి నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్ గా ఒక కలం పోటుతో 282 బడులను మూసివేస్తే, ఆనాడు ఈ సోకాల్డ్ బడుగు బలహీన దళిత వర్గాలకు నాయకత్వం వహించేటువంటి నాయకులైనటువంటి మందకృష్ణ మాదిగ గారి దగ్గరికి, ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి, ప్రజలకు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారానే మేము పనిచేస్తా ఉన్నామని చెప్పుకునే సోకాల్డ్ రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి, ఆనాడు ఏలికలు పాలకులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి, ఇది అన్యాయం మహాప్రభు, పేద పిల్లలకు విద్యావకాశాలు దూరం చెయ్యొద్దు అని నెత్తి నోరు మొత్తుకుంటే పట్టించుకున్న పాపాన ఎవ్వరు పోలే. ఒక ప్రభుత్వ పాఠశాల పోతే ఈ భుజంగరావుకి ఏందయ్యా కడుపు నొప్పి? ఆయన జీతం వస్తలేదా? ఇంక్రిమెంట్ వస్తలేదా? ఆయనకి ఏమైతుంది? ఎందుకైనా ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నాడు? ప్రభుత్వ పాఠశాల తిరిగి తెరవాలని కొట్లాడుతూ ఉన్నాడని అందరే తప్ప కావలసిన సహాయ సహకారాలు లభించలేదు. కొంతమేరకు కుల సంఘాల నాయకులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు కొంతమేరకు సహకరించిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ వామపక్ష పార్టీలైనటువంటి వాటిల్లో సిపిఐ పార్టీ ఒక తీర్మానం చేసి ఖచ్చితంగా పాఠశాలను వెలుగులోకి తీసుకురావాలని అన్నది. ప్రతి రాజకీయ పార్టీ మాకేమొస్తుంది ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరిస్తేనే అనుకున్నారే తప్ప, సమాజంలో నిజమైనటువంటి ఓటర్స్, మమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు, ఓటేసే వాళ్ళు, బూత్ వరకు వచ్చేవాళ్ళు నిరుపేదలైనటువంటి ఈ పేదలే కదా అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించలేకపోయిన స్థితి. ఆనాడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి
అధినేత ఉద్యమకారుడు కేసీఆర్ గారి దగ్గరికి హైదరాబాద్ జిల్లా నుంచి 500 మంది డెలిగేషన్ తో తెలంగాణ భవన్కి వెళ్ళాం. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధ్వంసం జరుగుతూ ఉంది. మరి ఈ ముఖ్యమంత్రి సమైక్య పాలకుడు రాజశేఖర రెడ్డి గారు సీమాంధ్రంలో విద్యను చాలా బలోపేతం చేసుకుంటా ఉన్నాడు, ఇక్కడనేమో భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. మరి ఈ విద్యా విధ్వంసం నుంచి ప్రభుత్వ విద్యను కాపాడాల్సిన గురుతర బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది కేసీఆర్ గారు అని దండం పెట్టి వారికి శరణు వచ్చినటువంటి పరిస్థితి. ఏ మాట మాట చెప్పుకోవాలి. ఇవాళ చాలా మాట్లాడుతున్నారు చాలా మంది. తను వెంటనే విషయాన్ని గ్రహించి ప్రభుత్వ విద్యలో ప్రభుత్వ బళ్ళల్లో కళాశాలల్లో ఎవరు చదువుతారు? అత్యంత నిరుపేదలైనటువంటి పిల్లలే కదా చదివేది. వారిని రక్షించే దాంట్లో మనం పనిచేయాల్సింది. ఇదిగో ఇలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణకు న్యాయం చేయడం కోసము ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల కోసం, ప్రజల కొరకే ఏర్పడ్డది. ఖచ్చితంగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి అమలై వచ్చే వరకు, రీలొకేట్ చేసే వరకు, పునఃస్థానీకరణ జరిగే వరకు మీ సమస్య కాదు, మీ సమస్య నాది అని తను భుజాల మీద వేసుకొని 24 గంటల్లో ఆనాడున్నటువంటి 10 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించి జీవో 54ను ప్రభుత్వ పాఠశాల విలీనాన్ని ఆపాలి, మేము నిరసిస్తా ఉన్నాం, ఇది ఆపకపోతే మాత్రం ఉద్యమాలు ఇంకా కూడా తీవ్రతరం అయితే అని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసి ఆపినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు నేను ఇప్పటికీ అనుకుంటున్న కేసీఆర్ గారే. మరి ఈ పార్టీలు అన్ని ఉన్నాయి అప్పుడు, ఈ నాయకులు అందరూ ఉన్నారు అప్పుడు. మీకు ఎందుకు ఈ సమస్య కనబడలేదని నేను అడుగుతా ఉన్నా. అది మొదలు ఇవాళ ప్రభుత్వ విద్య మానస పుత్రికగా భావించి 1006 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించి, సాయంత్రం స్నాక్స్ ఇచ్చి, ఉదయం స్నాక్స్ ఇచ్చి, ఉపాధ్యాయుల కష్టాలు, అధ్యాపకుల కష్టాలు, పిల్లల కష్టాలు అన్ని కూడా తెలుసుకొని వీలైనంత మేరకు న్యాయం చేసినాడని నేను భావిస్తా ఉన్నా. అక్కడి నుంచి నేను చెప్పదలుచుకున్న దాంట్లో విద్యకు ప్రభుత్వానికి బంధం ఏంటి అంటే ఈ విధమైనటువంటి బంధంలో నుంచి ఒక ఉద్యమకారుడైనటువంటి నాయకుడిని నేను పసిగట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమాలు తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అది మాత్రమే కాకుండా హైకోర్టులో పిల్ వేశాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాము. కలెక్టరు, డిఈఓ అధికారులకు ప్రభుత్వ పాఠశాల ఒక్కటి మూసే అధికారం లేదు అనేటువంటి చేశాం. ఇక్కడ పడ్డటువంటి బ్రేక్, హైదరాబాద్ లో పడ్డ బ్రేకు తదనంతరం ప్రభుత్వాలు వచ్చినా, ఏ రాష్ట్రాల్లో వచ్చినా ప్రభుత్వ పాఠశాలను ముట్టుకోవాలంటే, మూసేయాలంటే గజగజ వణికే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా నేను చాలా గొప్పగా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు ఆయన ఉద్యమకారుడుగా మీరప్పుడు కొన్ని విజయాలు సాధించారు, ఆయన సపోర్ట్ తీసుకొని తర్వాత విద్యా వ్యవస్థలో కొన్ని కాదు చాలా మార్పులు జరిగినాయి. మీరు అన్నట్టు ఒక గురుకులాలు అనుకోండి, ఇదని ప్రస్తుతం ఇప్పుడు సంవత్సర కాలం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? పాఠశాలలు పెట్టడానికి, కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి పోరాటాలు సుమారు 6 నెలల కాలం పోరాటాలు చేశాం. చివరికి ప్రభుత్వం చెల్లించకపోతే రాజశేఖర రెడ్డి గారు పబ్లిక్ గార్డెన్ లో 300-400 మంది ఐఏఎస్ ఐపీఎస్ క్యాబినెట్ తో కొలువైనటువంటి దాంట్లోకి పోకూడదు. Z+ కేటగిరీ ఉంటది, సెక్యూరిటీ ఉంటది, అడుగు పెట్టనివ్వరు, షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటది పరిస్థితి. తెలిసిండి కూడా నన్ను నమ్మిన ఒక 20 మంది మిలిటెంట్స్ లాంటి ఉపాధ్యాయులను తీసుకొని అందులోకి జొరబడి కలకలం సృష్టిస్తే, ఆర్తనాదాలు చేస్తే తప్ప ఆనాటి నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చెవులకు సౌండ్ వినబడింది. కానీ ఫలితంగా మమ్మల్ని దుర్మార్గమైనటువంటి పాశవికంగా హ్యాండిల్ చేస్తే ఆ రోజు నాకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. కేర్ హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది. భుజంగరావు అడ్మిట్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతా అప్పుడు సెంట్రల్ జైలుకు పంపిద్దామని ప్రభుత్వం 2 ఎస్ఐలు 4 పోలీసులతో కాపలగాసింది 48 గంటలు. కానీ నేను అత్యంత చాకచక్యంగా కోర్టుకు సరెండర్ కావడం, బెయిల్ తీసుకోవడం జరిగింది. మా మీద కేసులు పెట్టినటువంటి పోలీసు అధికారులే తర్వాత చెంపలేసుకున్నంత పనిచేసి సామాజిక బాధ్యతతోని చేసిన పోరాటం హ్యాట్స్ ఆఫ్ నాయకుడు అని చెప్పేసి అన్నటువంటి సమాజం కోసం పోరాడితే మిమ్మల్ని జైలుకు పంపిస్తానే. మరీ ముఖ్యంగా వ్యవస్థలో విద్యా వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన కీలక పాత్ర పోషించే దానికోసం అంశంపై పోరాడినప్పుడు మిమ్మల్ని జైలుకు పంపించడం అనేది చాలా దారుణమైన విషయం. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ నుంచి ఆ విజయాన్ని సాధించడం చాలా హర్షణీయమైన
సందర్భం అది. మేము కూడా దానికి చాలా హ్యాపీగా, అంటే మాకు ఉన్న మీతో సాన్నిధ్యంలో మేము కూడా దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఆ సందర్భంలో. మీరు ఇంత పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. ఒక ఉపాధ్యాయులుగా స్కూల్కి వెళ్ళి టీచర్ ఏదో చదువు చెప్పి శాలరీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్కువ మొత్తంలో అంటే అది కాకుండా స్కూల్ అనేది నాది, ఇది నా సమాజము, నా సమాజంలో నా పిల్లల్ని నేను నా పిల్లల కోసం పోరాటం చేయాలని ఓన్ చేసుకొని చేయడం చాలా గర్వించదగ్గ విషయం మా లాంటి వ్యక్తులు. అంటే మీకు స్టూడెంట్స్ స్థాయి వ్యక్తిని నేను కాబట్టి చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య పట్ల అవలంబిస్తున్న తీరు, విద్యాశాఖ మంత్రి లేకపోవడం మీరు ఎలా చూస్తారు? ఇవాళ నో డౌట్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తికి రాష్ట్రం ఉపజెపితేనే, తొలి ముఖ్యమంత్రి అవుతేనే పాలన పకడ్బందీగా ఉంటుంది అనే దాంట్లో నేను ఆనాడు STU తెలంగాణ స్టేట్కి అధ్యక్షుడిగా ఉన్నా. ఉపాధ్యాయ సంఘాల నాయకులం అందరం కూడా సెక్రటేరియట్కి వెళ్ళాం. ఆ సెక్రటేరియట్ సీఎం ఆఫీస్లో సీఎం కేసీఆర్ గారిని కలుసుకోవడం జరిగింది. మేము కలిసింది జూలై 6వ తారీఖు నాడు. జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడ్డది. సుమారు 4 రోజులు దాటిపోయింది. వారు ఏమన్నారంటే అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా నేను అధ్యయనం చేస్తా ఉన్నా, ఎక్కువ నాకు సమయం దొరుకుతలేదు, 24 గంటలు ఇందులోనే ఉన్నా, సీనియర్ అధికారులను పిలిపించుకుంటున్నా, చర్చిస్తా ఉన్నా అని ఒక 2 మంచి మాటలు చెప్పారు వెంకట్ గారు. ఏమన్నారంటే వారు, మొదటి బండి బాగపోతేనే, మొదటి నాగలు మంచిగా నడుస్తేనే, మొదటి రోడ్డు పకడ్బందీగా వేస్తేనే ఎవరు అధికారానికి శాశ్వతం కాదు. వేసిన రోడ్డు పకడ్బందీ రోడ్డు పైన పోతున్న ముందటి నాగలి వెనుక నాగలి కట్టి, బండి వెనుక బండి కట్టి, ఎవరు వచ్చినా కూడా ఆ గాడిలో ఆ బాటలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తాపత్రయపడతా ఉన్నా, కష్టపడుతున్నా ఉపాధ్యాయులుగా, మేధావులుగా మీరు పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందని వారన్న మాట ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. విద్య తన మానస పుత్రిక అని భావించినటువంటి కేసీఆర్ గారు పాలనను మనం 10 సంవత్సరాల కాలంలో చూశాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా, మీలాంటి వాళ్ళు కూడా, మొన్న అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు, ఏది మెడలో పట్టి కట్టుకొని దండ కట్టుకొని అది వేసుకొని యూట్యూబ్ నాది, యూట్యూబ్ ఆ ట్యూబ్ యూట్యూబ్ అని వీళ్ళంతా వచ్చి, యూట్యూబ్ వాళ్ళంతా వచ్చి, ఈ ట్యూబ్లలో అంతా వచ్చి ఎవరిష్టం వచ్చినట్టు వాడు ఉరుతుండే, ఎవరిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు అని పార్లమెంట్గా అడ్డగోలుగా మాట్లాడినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ వస్తే మార్పు వస్తుంది, నీ వస్తే పారదర్శక పాలన ఉంటది, ప్రజా పాలన ఉంటది, ప్రజాస్వామ్య విలువలు చాలా గొప్పగా రక్షించబడతాయి అని మీరు చెప్పిన మాటలను నమ్మి విశ్వసించి మాలాంటి వాళ్ళము, ఈ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ అధినేతలు, విలేకరులు సమాజంలో చాలా ప్రచారం కల్పించారు. ఆయన గెలిచారంటే ఒక కారణం మాలాంటి యూట్యూబ్ ఛానల్స్. అంత ప్రచారం కల్పించినటువంటి వాళ్ళను విస్మరించి మొదటి విస్మరణ ప్రజలకు న్యాయము చేయని ప్రజాపాలనగా మారింది. పారదర్శకత అంటే దర్శించే వారికి పారదర్శకత ఉంటది, దర్శించే భాగ్యం ఇవ్వాలని పాలనను ప్రజలకు సూటిగా లేదనేటువంటిది బోధపడతా ఉంది. అంటే పారదర్శకత లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజా స్వాహామ్యం ఉంది తప్ప ప్రజాస్వామ్యం లేదు. ప్రజలను స్వాహా చేయడం, ప్రజలకు చెందినటువంటి వాటిని మింగేయడం, దోచుకోవడం. నేను అనడం లేదు, ఇది తెలంగాణ సమాజం అంతా కోడై కూస్తా ఉంది. ఇంత ఉద్వేగంతో ఉన్నారంటే ఏం జరుగుతుంది సార్? బాధ. వెంకట్ గారు ఆవేదన. సంవత్సర కాలంగా మీకు పుష్కలంగా టైం ఇచ్చాం, ఎదురు చూసినాం. మార్పు కోసం ఆశించిన వాళ్ళం మేముగా. మార్పు అంటే నాకు తెలిసి మీరు కూడా ఆలోచన చేయండి. నడుస్తున్న దానికంటే ఒక మెట్టు పైకి ఉండాలి, అవును, కొంచెం క్వాలిటేటివ్ గా ఉండాలి, కొంచెం అభివృద్ధి పథంగా ఉండాలి, ఎడమకు ఉన్నది కుడికి రావాలి, కొంచెం ముందుకు పోవాలి, ఏదో గొప్పగా జరుగుతుందని అనుకునే విధంగా మార్పు ఉంటది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు నేటు పదవీ పగ్గాలు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పాలన ఎట్లుందయ్యా అంటే, రైతులకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్, 2500 రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ముంచేసిన కాంగ్రెస్, ఎగ్గొట్టిన కాంగ్రెస్, 2000 పెన్షన్ 4000 రూపాయల పెన్షన్ చేస్తామని ఇవ్వకుండా పోయిన కాంగ్రెస్, రుణమాఫీ అంతంత మాత్రము చేసి అంతా చేసినామని
జబ్బలు జరుచుకొని పండగ చేసుకునేటువంటి కాంగ్రెస్. ఈ సందర్భంగా నేను చెప్పొచ్చు తెలియదు కానీ నాకు 27 గుంటల భూమి ఉంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు అయినరు. ఆయనది రుణమాఫీ 27 గుంటల భూమిని నాకే కాదు, నాకు లోను 23,000 రూపాయలు మాత్రమే. మరి మీరే ప్రత్యక్ష సాక్షి ఇక్కడ. నేను ఈ మధ్యలో ఒక ఊరు వెళ్తే మా గ్రామానికి పోయినప్పుడు చుట్టుముట్టు రైతులందరూ ఏదో చదువుకున్నాడు కదా, టీచర్ కదా, 4 విషయాలు చెప్తాడేమో నా దగ్గరకు వచ్చే గంట అరగంట మాట్లాడతాడు. రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, కొత్త ప్రభుత్వమే కదా, కొంత టైం పడుతుంది కదా, మీకు కూడా ఓపిక ఉండాలి అని అంటే వాళ్ళు నన్ను చీవాట్లు పెట్టారు. అంటే మామూలుగా నా మీద ఉండే ప్రేమ పక్కకు పోయి, ఏం మాట్లాడుతున్నావు సార్ నీవు కూడా మొత్తం వాళ్ళ లెక్కనే మాట్లాడుతున్నావు, ఎవరి లెక్క కాంగ్రెస్ వాళ్ళ లెక్క మాట్లాడుతున్నావు, ఎవరికైంది సార్ రుణమాఫీ? 1,00,000 రూపాయలు ఉంది సార్ నాకు కాలేదు, 70,000 ఉంది సార్ నాకు కాలేదు, 80,000 ఉంది సార్ నాకు కాలేదు, 1,50,000 ఉంది సార్ నాకు కాలేదని అక్కడికక్కడ నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు 5-6 మంది అనడం జరిగింది. అరే ఒక పక్కన చూస్తేనేమో ఖమ్మంలోనే ఆ రోజు సంబరాలు చేస్తా ఉన్నారు వారు. ఇది రుణమాఫీ పూర్తి చేసినాము, వాగ్దానం నెరవేర్చినామని సంబరాలు చేసుకునే సందర్భం కనబడతా ఉంది కదా, మీరేమో మరి కాలేదనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సార్ అమ్మయ్యకు పుట్టినోడు ప్రభుత్వం ఇచ్చినాక ఇయ్యలేదని చెప్పే దౌర్భాగ్యం మాకు అక్కర్లేదు సార్, కానీ చెయ్యకుండా చేసినామని చెప్పుకునేటువంటి నీతిమాల దిక్కుమాల ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు సార్, మేము అట్లా లేము, మేము నీతితో ఉన్నాం సార్, అయితే అయిందని చెప్తాం, కాకపోతే కాలేదని చెప్తాం సార్ అన్నారు. పెన్షన్దారుల దగ్గరికి పోతే 2,000 చేసిండు కదా, మరి కేసీఆర్ గారు 4,000 పెన్షన్ కదా, మనం ఆశించి ఓటేసినాం కదా అని వాళ్ళని అడిగితే, ఓ అయ్యా ఎక్కడి 4,000 సారు, గయ్యే 2,000 వస్తున్నాయి, అండ కూడా ఒక నెల ఎగ్గొట్టిండు, గయ్యే 2,000 దిక్కయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎగ్గొట్టింటే ఒక మాట గుర్తుకొచ్చింది, ఈ రైతు బంధు విషయంలో కూడా లాస్ట్ టైం కేసీఆర్ ఇచ్చే 10,000 కూడా అందించలేనటువంటి విషయం. అంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఉన్న విషయాలే మాట్లాడితే వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, మొదటిసారి చాలా గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, సీనియర్స్ అయినటువంటి మంత్రులు కానీ తాము ఎక్కడ కూర్చొని ఆలోచించుకుంటారో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎంతసేపు మహిళలకు 2,500 ఎందుకు ఇవ్వలేదు అంటే డబ్బులు లేవు, రైతు భరోసా అన్నావు 15,000 ఇస్తానన్నావు, కారుకు 7,500 ఇస్తానన్నావు, 3వ పంటకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసింది కదా, మరి ఎందుకు ఇవ్వడం లేదంటే డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్కి ఎందుకు అయితే లేదంటే డబ్బులు లేవు, రైతు కూలీలకు 12,000 రూపాయలు సాలీన ఎందుకు ఇవ్వడం లేదంటే డబ్బులు లేవు, మరి కౌలుదారులు 25 లక్షల మంది కౌలుదారులను మీరు డేటా నోటిఫై చేశారు కదా, వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తామన్నారు అంటే ఇవ్వాలని డబ్బులు లేవు. ఇట్లా వాళ్ళు ఇవ్వలేని దాన్ని ప్రతిదానికి కూడా డబ్బులు లేవు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది కేసీఆర్ అంటారు, అది వాస్తవమైన? నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ మీ విధాత న్యూస్ ద్వారా, మీరు అధికారంలోకి వచ్చే ముందే ప్రచారంలో ఉన్నప్పుడే, మీరు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం విపరీతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉంది, ఈ అప్పులన్నీ ఎవడు కట్టాలి అని ఆ సభకు వచ్చినటువంటి ప్రజలకు మీరేం చెప్పారు? రేవంత్ రెడ్డి గారు, మీకు పంచుకుంటే తలా నెత్తికి ఇన్ని లక్షల అప్పు ఉంది, మీకు ఎవరు నాకు 1 రూపాయి అప్పు లేదని ఎవరైనా అనుకుంటే మాత్రం అది భ్రమే, పిచ్చే, మీకు అప్పు ఉంది, మీ అప్పును కేసీఆర్ చేసి పెట్టిండు, మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అని అప్పులు ఉన్నాయి లక్షల కోట్లలోనే అప్పుడే మీరు చెప్పారు కదా. మరి ఆ లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నడిచేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని మీరే చెప్పారు కదా. మరి మీరు అధికారంలోకి వస్తే మార్పు కోరుతూ ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ లేని సంసారం ఎట్లా చేద్దాం అనుకున్నారు? ఎట్లా లోటుతో ఉన్న లక్షల కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవన్నీ ఎట్లా సాధ్యపడతాయని మీరు మరి 6 డిక్లరేషన్లు పెట్టి బీసీలను ఆగం చేసిర్రు, రైతులను ఆగం చేసిర్రు, నిరుద్యోగులను ఆగం చేసిర్రు, ఇట్లా రకరకాలుగా మీరు డిక్లరేషన్స్ పెట్టి అవన్నీ తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారంటీల పేరుతో ఉదరగొట్టిండ్రు కదా. మరి ఏమనుకున్నారు వీళ్ళు? నాకు సందేహం వస్తా ఉంది, ఏమనుకున్నారు మీరు? మాకు ఓటు వాళ్ళు వేసేది ఉందా, మేము గెలిచేది ఉందా, మేము వచ్చేది ఉందా, వచ్చినోడే కూడా అవన్నీ ఇచ్చుకుంటాడు, మాకెందుకు, మేమైతే చెప్పాలి, రెచ్చగొట్టి పెట్టాలా జనాలని అనుకున్నారా? ఏమనుకున్నారు? ప్రజలు మాత్రం నిజాయితీగానే అనుకున్నారు, మార్పు చేద్దాం ఈసారి. 10 ఏళ్ళు పాపం బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలన చేసిండు. మీరు చెప్పారు కదా, కుటుంబ సభ్యులు దోసుకపోయారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర సంపద మొత్తం వాళ్ళ ఫామ్ హౌస్లో, గెస్ట్ హౌస్లో, వాళ్ళ ఇళ్లలోకి చేరిపోయింది. ఎవరికి ఉద్యోగాల్లో ఆ 4-5 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారు కదా. అట్లాంటి మాటలు నమ్మి ప్రజలు కూడా మీకు ఒక అవకాశం ఇస్తే బాగుంటది, ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటది అని నిజాయితీగా వాళ్ళు మీకు ఓటేశారు. ఓటేసి ఆశగా మీ వైపు చూస్తా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఉన్న బాధను, వాళ్ళలో ఉన్నటువంటి కోరిక, వాళ్ళలో ఉన్నటువంటి ఆశలు మీరు చూడకుండా రైతు బంధు అడిగి చెప్తూనే కొడతాడు అన్నాడు ఒక మంత్రి.
నువ్వు మంత్రివేనా? చెప్పుతో కొడతా, అడిగిన వాళ్ళు చెప్పుతో కొడతా అంటావా? ఏ రైతులకు చెప్పులు లేవా? వాళ్ళు కొట్టలేరా? వాళ్ళు చెప్పులు చాలా ఓటుతో కొడతారు కదా, ఇంకొక 4 ఏళ్ళు ఒప్పుకోబడతారు కావచ్చు, ఆ తర్వాత ఓటుతో బలంగా గుద్దుతారు కదా. అంటే ఇక్కడ తెలియదొక్క పని చేస్తా ఉన్నారు కాంగ్రెస్ అని చెప్తా ఉన్నా. నేనేం చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి లొసుగులను లోటుపాట్లను సరి చేసుకొని ప్రజలపైన విశ్వాసం ఉంచి వాళ్ళను కాపాడుకోగలిగితే మీరే ఉండండి. కాదనేది ఎవరు? ప్రజలంతా మీకు పట్టం కట్టింది కదా, మాలాంటి కూడా పట్టం కట్టినాం కదా. కానీ అడుగుతున్నటువంటి వాళ్ళను ఆగం చేస్తుంది. ఇంకా నిరుద్యోగులు గ్రూప్ 1 లా పరీక్ష తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి పెట్టండి అన్నారు. 50% కాకుండా 1:100 ఇంటర్వ్యూకి పిలవండి అన్నారు. అది పెద్ద నేరమైనట్టు, తప్పైనట్టు ఏం చేశారండి? మొత్తం చిక్కడపల్లి తిరిగి, లైబ్రరీ తిరిగి, రాహుల్ గాంధీ గారు మీరు నిరుద్యోగులు అందరినీ రెచ్చగొడితే ఒక్కొక్క నిరుద్యోగి ఊళ్ళలోకి పోయి వందలుగా వేలుగా విలేజెస్ సందర్శించి వాళ్ళ అమ్మను బదిలాడి, వాళ్ళ అయ్యను బదిలాడి మనకు రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్, రుణమాఫీ చేసిండు కేసీఆర్, 24 గంటలు కరెంటు ఇస్తున్నాడు కేసీఆర్, ఇంత సస్యశ్యామలంగా చేస్తున్నాడు కేసీఆర్. బిడ్డ మన ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా ఆయనకే ఓటేద్దామంటే, అవ్వా నాకు ఉద్యోగం రావాలంటే, నాకు నౌకరు రావాలంటే ఈసారి కాంగ్రెస్ ఓటేయండి అవ్వా, ఈసారి కాంగ్రెస్ ఓటేయండి, బీఆర్ఎస్కి వేయద్దు, టీఆర్ఎస్కి వేయద్దని పిల్లలు చెప్పితే, ఊళ్ళు పట్టుకొని తిరిగితే, ప్రచారం చేస్తే కదా వచ్చింది. మరి అధికారంలోకి తీసుకొచ్చిన జర్నలిస్టులనేమో ఇట్లా మాట్లాడతారు, అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులను మాట్లాడకపోయినా అడగకపోయినా వాళ్ళ బాధను కానీ ఈపులు బలగొడతట్టు కొట్టిస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళ ఈపులు కమిలిపోయినాయి కదా. కానీ మీరు అలా అంటున్నారు, మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి ఉచిత బస్సు కానీ, లేకపోతే కరెంటు కానీ, లేకపోతే సిలిండర్స్ కానీ కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసినాము, ఇంకా 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు సంక్రాంతి అయిపోతే మొత్తం అన్ని ఇయ్యడమే, ఇంకా ఆపడమే లేదుగా అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్తారేమో కదా సార్? వీళ్ళది ఎట్లుందంటే, ఈ ఉచిత బస్సు అని ఎవరైనా మాట్లాడబోతే చాలు, అంటే ఉచిత బస్సు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని ప్రొవోక్ చేయడం. ఇష్టం ఎవరికి ఉంటదండి? మహిళలకు ఓ 10 రూపాయలు మిగిలితే వేరే అవసరాలకు వాడుకుంటూ మహిళల యొక్క శక్తి బలం పెరుగుతుంది కదా, ఆర్థిక బలం పెరుగుతుంది కదా. వద్దనేది ఎవరు? ఉచిత బస్సులు ఇచ్చిండ్రు, బాగానే ఉంది. ఉచిత బస్సుల పేరుతోని ఇవాళ ఆర్టీసీకి ఎన్ని వందల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ కూడా డబ్బులు ఇచ్చింది లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? పేరుకపోతానే కోట్ల రూపాయలు. ఉచిత బస్సు అన్న తర్వాత ప్రయాణించడం పెరిగింది వాస్తవానికి, ఆడవాళ్ళలో కానీ మామూలు కూడా ప్రయాణం చేసే వాళ్ళు పెరిగారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు ఉన్నాయా? మనం ఇదే ఛానల్ నుంచి ఇలాంటి మేధావిని ఒక ఆర్టీకి సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగిని పిలిచి ఇంటర్వ్యూ చేశాం. ఆయన అంటారు, 25,000 బస్సులు ప్రస్తుతం ఉన్న జనాభాకు, తిరిగే జనాభాకు 25,000 బస్సులు కావాలంటే కేవలం 6 నుంచి 7,000 బస్సులు ఉన్నాయంట. అది ఎంతవరకు సమంజసం అంటారు? ఈ ఉచిత బస్సు ప్రయాణం 100% దానికి సంపూర్ణంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్ట. మేము వెంకట్ గారు ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు, ఆ సమ్మె చాలా జోరుగా ఊపందుకొని ముందుకు పోయేటప్పుడు, ఆనాడు కూడా రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయో తెలియదు కానీ మాలాంటి వాళ్ళం ఆ సమ్మెను బలపరిచినాం, ఆ సమ్మెకు మా వాయిస్ ఇచ్చినాం, ఆ సమ్మెకు అండగా నిలబడ్డాం. ప్రభుత్వంలో విలీనం చేయండి, కార్పొరేషన్ మాదిరిగా ఉండద్దు, మీరు నడుపుకోండి, మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు సంపాదించుకోండి, మీరు వేతనాలు ఇచ్చుకోండి అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి కార్పొరేషన్ ప్రభుత్వంలో విలీనం చేసుకుంటేనే అన్నిటికీ పరిష్కారం అని ప్రభుత్వానికి సూచన చేశాం, నివేదిక ఇచ్చినాం. అన్ని రకాలుగా ఆర్టీసీ బాగుండాలని కోరుకున్న వాళ్ళం. ఇవాళ ఆర్టీసీ ఏదైతే విలీనం చేస్తా అని చివరికి విజ్ఞప్తులు విన్న తర్వాత ఆవేదన అర్థం చేసుకున్న గత పాలకుడు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక వాగ్దానం చేసి, ఒక మాట ఇచ్చి, ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో మారిన ఈ ప్రభుత్వంలో గుదిబండగా ఇది ఉచిత బస్సు ప్రయాణం తయారైందని ఆర్టీసీ వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటున్న ఈ మాట? వాళ్లకు మీరు రియంబర్స్మెంట్, ఇప్పుడు బస్సు నిండా ఒక 50 మంది ప్రయాణికులు రండి, ఫ్రీ టికెట్స్ కొడతారు అంటే ఎంతమంది ప్రయాణం చేసిరు, మొత్తం టికెట్ల అయింది అమౌంట్ అనేది వాళ్ళు డిపోకి ఇస్తే ప్రతి డిపో నుంచి ఈ బిల్స్ అన్ని పెట్టి ప్రభుత్వానికి పంపించి మాకు రియంబర్స్ చేయండి అని అడుగుతారు. ఆ సకాలంలో మీరు రియంబర్స్ చేసి 100 కోట్లు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొదలే బాగలేరు. వాళ్ళు అసలు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు బయటికేమో ప్రచారంగా మేము ఉచిత బస్సు చేస్తున్నాం చూడు చెప్పుకోవడానికి అది ఒక్కటే బహుశా కనబడుతున్నట్టు, ఎవరు మాట్లాడినా ఒక్కటే చెప్తున్నారు. మీరు ఇందాక అన్నట్టు 25 బస్సులు అత్యవసరమైన సిచ్యువేషన్ లో 6-7 బస్సులు మాత్రమే ఉంటే ఇవాళ మీరు చూస్తున్నారా, నేను పొలగాడ 2-3 సందర్భాల్లో పోయి నిలబడ్డా, ఎప్పుడైనా బస్సుకు పోదామని నిలబడితే
ఒక్కటే బస్సు వస్తుంది ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ ఆ ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉచిత బస్సు. ఉచిత బస్ మిగతా అన్ని బస్సులు కూడా టికెట్ బస్సులే. ఆడ మహిళలు కానీ జెంట్స్ కానీ ఇక అందరూ వద్దులే ఇంత చూడలేము అన్న 6,000 బస్సుల పరిస్థితి అందులో ఆడ 200 మంది బస్ స్టాప్ లో ఉంటే అవును వచ్చే బస్సులు 50 మందే పోతారు. అవును మిగతా 200 మంది ఎలా పోవాలి? మళ్ళీ రేట్లు పెట్టి టికెట్లు పెట్టి కొనుక్కోవాల్సిన బస్సులే. ఆటోలు ఇంకా అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, మీరు ఉచిత బస్సు 4 కాలాల పాటు జరగాలంటే నడవాలంటే మీరు రియంబర్స్మెంట్ 100 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్టీసీకి విడుదల చేయండి. 2 బస్సుల సంఖ్య పెంచండి, బస్సుల పర్యవేక్షణ చేయండి. ఎక్కువగా బస్సులు పెడితే సౌకర్యం చాలా గొప్పగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి సార్, ఇప్పుడు 6,000 7,000 ఉన్న బస్సులకు కూడా ఇప్పుడు టికెట్ ఉన్నప్పుడు ఎక్కేంత మంది ఎక్కేవాళ్ళు 60 నుంచి 70 మంది ఎక్కే బస్సుల 100 మంది పైన ఎక్కితే ఈ బస్సు కూడా కొంత తొందర పాడవడం, తొందర టైర్లు పోవడం, ఇటేమో డబ్బులు రావు ప్రభుత్వం నుంచి, ఉన్న బస్సు పాడైపోవడం, అంటే తెలియకుండా అంటే జనాలకు తెలియకుండా ఎంత జరుగుతుంది అనేది ఏం లేదండి, అవకాశం అరచేతుల స్వర్గం చూపించి అందుకోండి మీరంతా అన్నట్టు, అందని ద్రాక్ష పుల్లని అన్నట్టు చివరికి కర్ణాటకలో క్లోజ్ కాడికి వచ్చింది కథ. ఉచిత బస్సు అనేది కర్ణాటక రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయి క్లోజ్ అనే కాడికి వచ్చింది. అదేవిధంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పోయారు, ఉచిత బస్సు హామీని అక్కడ కూడా ఇచ్చారు. ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు పథకం అమలవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞుడు, దార్శనికుడు, దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇంకా సంక్రాంతి చంద్రబాబు నాయుడు గారు బహుశా అక్కడ కొంత సక్సెస్ అవుతుందేమో నేను అనుకుంటా ఉన్నా. గ్యారెంటీ లేదు కానీ అనుకుంటున్నాం, అట్లా భావిస్తున్నాం. ఇక్కడ మాత్రం దేనికైనా సార్, ఇప్పుడు ఉద్యోగంలోకి వస్తే ఒక సెకండరీ గ్రేడ్ టీచరు స్కూల్ అసిస్టెంట్ అవుతాడు, స్కూల్ అసిస్టెంట్ టీచరు హెచ్ఎం అవుతాడు, హెచ్ఎం తర్వాత ఏమీఓ అవుతాడు. ఈ రకరకాల పదవుల్లో సేకరించుకున్న అనుభవం అంతా ప్రధాన పాలకుడు అయినప్పుడు ఉపయోగపడుతుంది. పాపం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏం చేస్తారండి, ఇంతమంది సీనియర్స్ కాదని కొత్తగా వచ్చినటువంటి ఏనాడు మంత్రి కానటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మీద ఇంత పెద్ద గుదిబండ అధిష్టానం పెడితే అటు కప్పం కట్టలేక అధిష్టానానికి సామంతరాయులకు కట్టినట్టు కప్పం కట్టాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ లో. నెలకి ఇన్ని కోట్లు, నెలకి ఇన్ని 100 కోట్లు పంపాలి, నువ్వు ఏం చేస్తావో తెలియదు మాకు. దానికి పబ్లిక్ యాక్షన్ పెట్టినట్టు ఎవరింత డబ్బు కట్టగలిగితే వాళ్ళకి అవకాశం ఇస్తామని మరి కాంగ్రెస్ ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో అన్న దాంట్లో ఆ పరుగు పందెంలో బహునేర్పరి అరచేతిలో స్వర్గం చూపించి బండ మీద డబ్బులు బట్టి పుట్టించేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరుంది. కాబట్టి ఎట్లాగైనా నేను డబ్బు సంపాదిస్తా, వాళ్ళకి గట్టేది కడితే ఇచ్చేది ఇస్తా, నేనే ముఖ్యమంత్రి కావాలి అనే దాంట్లో ముందుకు పోయి ఉంటాడు. సీనియర్స్ అయినటువంటి మంత్రులు మా అనుభవం మాకు బాగా ఉంది కానీ ఈ డబ్బులు కట్టే దాంట్లో మేము వెనకబడిపోవాల్సిన పరిస్థితి ఉంది కదా, సరే పోనీ మనం అందరం ఆయనతో కలిసి పనిచేద్దామని బహుశా అనుకున్నారేమో. అందువల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినాక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక అన్ని రంగాలు చూసుకుంటూ వచ్చాడు. ఇక నీటిపారుదల రంగం చేసాడు, కాళేశ్వరం అయిపోయా. ఏదన్నా ఒక మీలాంటి మేధావి వర్గము లేకపోతే ఇంకో మీడియానో ఏదన్నా ఒక అంశం తీసుకొని పోరాడదాము అని ముందుకెళ్లేసరికి గబక్కన మీడియా దృష్టి కానీ లేకపోతే మీలాంటి మేధావుల దృష్టి కానీ ఇంకొక వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు గత సంవత్సరం నుంచి చూస్తుంటే దాని గురించి అసలు ఏమంటారు? అట్లా ఎన్నిసార్లు డైవర్షన్ జరిగింది? నేను డైవర్షన్ పాలిటిక్స్ కంటే ముందు మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి వెనకకి అయిపోయింది. ప్రస్తుతం విద్యారంగం ఎట్లుందని మీరు అడిగారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఆయన దగ్గరనే విద్యాశాఖ ఉంది కదా, మరి ఎంత గొప్పగా నడుస్తుంది అని మీరు ఒక మాట అడిగారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, ఉపాధ్యాయుడిగా నా మీద. నేను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరి దగ్గర కూడా గతంలో విద్యాశాఖ ఎప్పుడు లేదు. ఎవరికి శాఖ ఉన్నా లేకున్నా ఇమ్మీడియట్ గా విద్యకు మాత్రం శాఖను కేటాయించారు, ముందే మంత్రిని పెట్టిండ్రు. ఆ విద్యా శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి సూచన సలహాలతో విద్యావసరాలు తీర్చిండ్రు. సరే కొంత బాగానే జరిగింది అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ప్రత్యేక రాష్ట్రంలో కూడా గత 10 ఏళ్లలో కూడా రుజువైంది. కానీ ఇప్పుడు కొన్ని శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఆయన పెట్టుకున్న శాఖల్లోనే వైఫల్యాలు ఎక్కువ వస్తున్నాయి. ఇలా హోంశాఖ మంత్రిగా పోలీస్ శాఖను పెట్టుకున్నాడు. క్రిమినల్ రేట్ ఎంత పెరిగింది, ఏ స్థానానికి చేరుకున్నాం అనేది రికార్డ్స్ చెప్తా ఉన్నాయి, డేటా చెప్తా ఉంది. ఇలా మున్సిపల్ మంత్రిత్వ శాఖ తన దగ్గరనే ఉంది. హైడ్రా వచ్చి ఎంత గొప్పగా, ఎంత అందంగా, ఎంత తొందరగా, ఎంత ఎక్కువగా కూలగొట్టవచ్చో రుజువు చేసాడు. రియల్ ఎస్టేట్ ని కూడా రుజువు చేసాడు. పారుతున్న మూసీలో
వరదరాని మూసీలో, వరద ఉప్పొంగని మూసీలో ఆ మూసీ సుందరీకరణాన్ని ఒకసారి, ప్రక్షాళనాన్ని ఒకసారి, కాదు కాదు పునరుజ్జీవనం అని ఇంకొకసారి అంటూ జరిగేదన్నట్టుకో చూసేది ఎప్పుడో కానీ ఈ పక్క ఆ పక్క ఉన్నటువంటి పేదలను మాత్రం బలి చేసి వాళ్ళ ఇళ్లను మాత్రం కూలగొట్టించే ప్రయత్నం. ముఖ్యమంత్రి పాదయాత్ర చేయడం, ఇట్లా మున్సిపల్ శాఖ నవ్వుల పాలైపోయింది. చాలా ఇబ్బందికరమైన ఆవేదనను ప్రజలకు అందించడంలో సక్సెస్ అయింది. శాఖ తానుగా వైఫల్యం చెందినట్లే. ఇక విద్యారంగం ముఖ్యమంత్రి గారు రాగానే ఎల్బీ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టి మొన్న గంటల కొద్ది వేల మందిని పిలిపించి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, తను ఏ టెస్ట్ నిర్వహించకుండా 8,000 పోస్టుల పైచిలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ టీచర్స్ కి విడుదల చేస్తే దానికి ఒక 5,000 మాత్రము జమ చేసి ఈ 12,866 పోస్టులకి నోటిఫికేషన్ వాటితో కలిపి ముందర నోటిఫికేషన్ ఎన్హాన్స్ చేసి పెంచి చేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి కోసమే స్వయం పాలన అనే పేరుతో వచ్చినటువంటి గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసింది. రాగానే పట్టించుకున్న ఇన్ని వేల మంది రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన మీ అందరికి కూడా నియామక పత్రాలు ఇవ్వడానికి ఎల్బీ స్టేడియం ఇవ్వాలి మనం సమావేశమైనమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, మా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా చెవులుండి లేనట్లు, మెదడుండి మొద్దుబారినట్టు, కళ్ళుండి కనబడనట్లు తను ఏం చెప్పిండండి. మా వాళ్ళు కూడా ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బడుల బంధువు పైన మూసివేత పైన వీరోచిత పోరాటం చేయలేదా? నేను ప్రగతి భవన్ లో 2018లో మే 18న మీటింగ్ పెడితే ఇదే కేసీఆర్ గారిని అనేక సమస్యలపైన నిలదీసి ప్రశ్నించలేదా? అసహనం చివాట్లు ఆనాడు నేను పడలేదా? సమస్యల కోసం నిలబడలేదా? ఏమైంది? కొన్ని కేసులు పెట్టిరు నా మీద, తిరిగినం, పోయినాయి కేసులు, న్యాయం గెలిచింది. ఇవాళ మీరు 10 సంవత్సరాల కాలంలో బదిలీలే జరగలేదని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, పదోన్నతులే ఇవ్వలేదని ఈ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటే వింటూ చూస్తూ మాకెందుకు లేని మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. 2015లో నా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, 2015లో అందరికీ బదిలీలు చేశారు. 2015లో స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి హై స్కూల్ హెచ్ఎం క్యాడర్ వరకు పదోన్నతులు ఇచ్చినారు. ఆనాడు కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందువల్ల సాధ్యపడనందున హై స్కూల్ హెచ్ఎంస్ వరకు గత టిఆర్ఎస్ ప్రభుత్వం మనకు పదోన్నతులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో మనకు బదిలీలు చేయలేదా? టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కదా, అన్ని క్యాడర్లకు జరిగినాయి కదా. పదోన్నతులు మాత్రం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్ ఉంది, హైకోర్టుకు ఫైల్ వచ్చింది, మీరు ఒక మంచి అడ్వకేట్ పెట్టండి అంటే గిరి అనే అడ్వకేట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించి హైకోర్టులో వాదించిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మళ్ళీ ప్రభుత్వం ఎస్ఎల్పి రీఫైలింగ్ సుప్రీంకోర్టులో చేసినందువల్ల ఆనాడు పదోన్నతులు సాధ్యపడనందువల్ల టెక్నికల్ సమస్య వల్ల పదోన్నతులు ఇవ్వలేదు, కానీ బదిలీలు చేసింది కదా. ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అప్పటికే ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టే నాటికే మాకు 4 ఇంక్రిమెంట్లు ఈ ప్రభుత్వం పెండింగ్ ఉంది అంటే గత ప్రభుత్వమే పెండింగ్ పెట్టిపోయింది 2 ఇంక్రిమెంట్లు అంటారు. గత ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా అవన్నీ నెత్తిన పెట్టుకొని మోసి సరిచేసి అందించాల్సిన బాధ్యతలు మీరు వచ్చినప్పుడు మరి ఆ డిఏల గురించి మాకు 4-5 డిఏలు పెండింగ్ ఉన్నాయనే మాట ఏ ఒక్క నాయకుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మరి 10 ఏళ్ల కాలంలో వెంకట్ గారు తిన్న కడుపు ముందు పెట్టుకొని విశ్వసనీయతను మర్చిపోయి ఉండొద్దు, ముఖ్యంగా మేధావులు ఉండొద్దు. అవును, 10 సంవత్సరాల కాలంలో అప్పుడే వచ్చింది కొత్త రాష్ట్రం, కొత్త పాలన. పరిస్థితి తెలియలేదు, పరిస్థితి చేతికి రాలేదు, పాలనా పగ్గాలు చేతికి వచ్చినాయి తప్ప నడకే ప్రారంభించలేదు. మనకి ఎంత ఇచ్చిరండి ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? 43% ఫిట్మెంట్ మనకి ఇచ్చిండు కదా, గొప్ప పిఆర్సీ ఇచ్చిండు కదా, చాలా పెంచిరు, కడుపు నిండా ఇచ్చిండు కదా. ఒకనొక సందర్భంలో కేసీఆర్ గారిని స్వయంగా అందరం పోయినప్పుడు నేను అడిగా, బ్రహ్మాండమైన పిఆర్సీ ఇస్తే మీరు ఆశ్చర్యపోవాలన్నాడు ఆయన. సార్ అసలు ఇవ్వకపోయినా తక్కువ ఇచ్చినా ఆశ్చర్యం అవుతుంది, ఎక్కువ ఇచ్చినా ఆశ్చర్యం అవుతుంది, మరి మీరు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు సార్ అని కేసీఆర్ గారు నేను అడిగితే అలాంటి సందేహాలు ఎక్కర్లేదు, కడుపు నిండా నేను పిఆర్సీ ఇస్తా అన్నాడు. ఇచ్చిన మాట 43% పిఆర్సీ ఇచ్చిండు. మొన్న 2018లో నేను ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్న మా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ కూడా 2018 నవంబర్ 11వ తేదీన 9 నెలల పాలన ముందే కేసీఆర్ ప్రభుత్వం పాలనా పగ్గాలు వదిలేసి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తే
పిఆర్సి గాల్లో ఉంది. మనకి ఎవడు ఇయ్యాలనో ఎట్లు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో దిక్కులేని పరిస్థితి. ఎవరికి కూడా బాధ్యత లేదు, ఎవరికి కూడా అధికారంలో వాళ్ళు లేరు. కాబట్టి ప్రభుత్వం యొక్క విధానాన్ని నిరసించి ధర్మాగ్రహ సభ పెట్టాం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో. సుమారు 25 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఆ సభకు వచ్చారు. ఆ సభలో నేను ఒక కన్వీనర్ గా ప్రముఖ పాత్ర వహించిన. ఆ దెబ్బకి అనేక రాజకీయ సభల్లో ముఖ్యమంత్రి, ఆనాటి రెండవసారి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు నేను రాగానే కడుపు నిండా పిఆర్సీ ఇస్తా అన్నాడు. మళ్ళీ 30% ఫిట్మెంట్ మనకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంటే 10 ఏళ్లలో 73% ఫిట్మెంట్ మనకు రాలేదా? వచ్చింది కదా. మరి ఈ మాట ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ అంటే ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చేంత లేదేమో. అమ్మ ఈ దగ్గరకు వచ్చిండు కదా, మా వాళ్ళు అందరూ కూర్చున్నప్పుడు తనే వచ్చి సంభాషించడానికి ప్రసంగించడానికి వచ్చిండు కదా. మన అక్కడికి ఓచాతగా కూడటమే టైం ఇవ్వకుండా మన దగ్గరకు వచ్చినప్పుడన్నా మన ప్రయత్నం మనం చేయాలి కదా. అదే కదా బాధ. ఈ ఎన్నికలు మొన్న మీటింగ్ జరిగింది 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికంటే ముందు 2022లో బిఫోర్ ఎలక్షన్స్ కేసీఆర్ గారు ఫిట్మెంట్ పిఆర్సీ, కొత్త పిఆర్సీ 5% ఇంటర్మ్ రిలీఫ్ డిక్లేర్ చేసిపోయిండు. ఇవాళ సంవత్సరం అయింది. మరి పిఆర్సీ ఫిట్మెంట్ ఎడిపోయింది, ఆ నివేదిక ఏమైంది? ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడు? 5 ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉంటే ఒక్క ఇంక్రిమెంట్ ఎంగిలి చేత విధిల్చినట్టు విధిల్చేసి పిచ్చగాళ్ళ మాదిరిగా మన బతుకులు కూడా చేసి. ఇంకొకటి సార్, ఇప్పుడు మీ సమస్యలు అసలు కోకలలు ఉన్నాయి, ఇంకా చెప్తా ఉంటే చాలా ఉంది. విద్యా వ్యవస్థ పునరుద్ధరణ కోసం, విద్యా వ్యవస్థ ఉద్ధరణ కోసం మంచి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారిని నియమించాము, ఆయన చేస్తున్నట్టున్నారు. ఆయన పనితనం ఏమన్నా కనపడుతుందా? అసలు ఏం చేస్తున్నారు ఆయన? అంటే విద్యారంగంలో కమిషనర్ అంటే ఆయన ఆకునూరి మురళి గారికి ఏం పదవి? చైర్మన్ పదవి ఇచ్చారు, విద్యా కమిషన్ చైర్మన్. కొత్తగా ఉంది, వింతగా ఉంది చూడడానికి, వినడానికి. మీలాంటి జర్నలిస్టులు ఆయన పదవిలోకి వచ్చినాక ఇంటర్వ్యూ చేశారు. దాని స్వరూపం ఏందో తెలియదు, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటియో తెలియదు. ఆ విద్యా కమిషన్ ఏం చేయాలన్నా కూడా జాబ్ చార్ట్ లేదు. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, నేనైతే చైర్మన్ అయినా, ఏం చెప్తాడో ఏం చేయాలనో చూద్దాము అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆకునూరు మురళి గారు, అయ్యా ఆకునూరు మురళి గారు, మీరు బిఫోర్ ఎలక్షన్స్ బస్సు యాత్ర చేసి ఊరూరు తిరిగి మైకులు పెట్టుకొని బాజా బజాయించి ఏం చెప్పారండి? అన్యాయం జరుగుతుంది అన్నారు కదా, విద్యను ప్రస్తావన చేశారు కదా, రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగా లేవన్నారు కదా, ప్రభుత్వ పాఠశాల వసతులు లేవన్నారు కదా, కళాశాలల్లో అధ్యాపకులు లేరన్నారు కదా, యూనివర్సిటీలు బలహీనమైనవి అని చెప్పారు కదా. మరి అటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా బాగుండాలంటే బ్రహ్మాండంగా మరి మార్పు కోసం కాంగ్రెస్ కు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని మీరు పనిగట్టుకొని ప్రచారం చేశారు కదా ఆకునూరు మురళి గారు. ఇవాళ ఎందుకు మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు అంటే సరే పో అన్ని చెప్పిండు, మాట మార్చిండు అని అనుకుంటా ఉన్నాం. మీరు ఒక మేధావి, మీరు అంతటా నేనే ఉంటా, అన్నిట్లో నేనే జోక్యం చేసుకుంటా, అన్నింట్లో ప్రావీణ్యం నాకే ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి నేను విద్యను బాగా వెలగబెట్టి వచ్చిన, బలోపేతం చేసి వచ్చిన అనేటువంటి ఆలోచనలో ఉన్న మీకు నాకు ఏ పదవి వద్దు, పదవి కోసం స్వార్థం కోసం నేను ప్రచారం చేయలేదు, పని చేయలేదు. నేను పదవి లేకుండా పదవి బయట ఉండి ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, సమాజం కోసం అనునిత్యం పరిశీలన చేస్తూ ఈ ప్రభుత్వం యొక్క తప్పటడుగులను సరిదిద్దుతా, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉంటా అనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోయినారంటే ఆకునూరు మురళి గారు? ఏ స్వార్థం మిమ్మల్ని వెంటాడింది? అంటే అందరి మాదిరిగా మీరు ఇంకా 4 అడుగులు ముందుకే వేసి పదవి అనగానే బ్రహ్మాండంగా పదవిని ఆలింగనం చేసుకున్నారు కదా, పదవి మత్తు లోపల మీరు చెబుతా ఉన్నారు కదా. మీరు ఒక విద్యా కమిషన్ చైర్మన్ అన్న సంగతి బహుశా మీకు గుర్తుందేమో కానీ చాలా మంది బాధపడుతున్నది ఏంటంటే మీరు చైర్మన్ ఎంతకాలం అయితే మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటింది. మీరు ఇంతవరకు ప్రభుత్వానికి నివేదించినవి ఏవి కొత్తగా? ఇప్పటికీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 60 మంది విద్యార్థులు చనిపోయినారు, అనేక మంది హాస్పిటల్ పాలైనారు, విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు, కలుషితమైనటువంటి తిండి పెడతా ఉన్నారు, భోజనం పెడతా ఉన్నారు, పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది. చచ్చిపోయిన పిల్లల దగ్గరికి ఆ పాఠశాలలకు ఎప్పుడన్నా పోయినరా ఆకునూరు మురళి గారు? మీరు సందర్శన చేసిండ్రా? ఆ పిల్లల్ని మందలించిండ్రా? ఆ తల్లిదండ్రులకు స్వాంతన, పరామర్శ, నైతిక బలం అందించిండ్రా ఆకునూరు మురళి గారు? మీరొక సామాజికవేత్త, మీరొక సామాజిక విశ్లేషకులు, మీరొక దూరదృష్టి కలిగినటువంటి నిజమైనటువంటి ఒక మేధావి అనిపించుకోవాలనా లేదా సూడో మేధావి అనిపించుకోవాలనా? ఏమన్నాను మిమ్మల్ని? బాధ్యత ఎందుకు లేదని అడుగుతా ఉన్నా.
నిరుద్యోగుల పిల్లలను పోలీసులు వెంటబడి ఈపులు పగలగొట్టినాడు. ఎక్కడున్నారండి ఆకునూరు మురళి గారు? అంటే ఒక బాధ్యత ఇచ్చారు కమిషనర్ గా, నేను చేయాల్సిన చాలా పని ఉంది, రోజుకు 18 గంటలు పనిచేస్తున్న దాని మీద, అంటే ఒక ఇంటర్వ్యూలో పనిచేస్తున్నా, వచ్చే విద్యా సంవత్సర కాలంలో చాలా అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి అని చెప్పేసి అంటారు కదా, దాని గురించి ఆయన శ్రమ పడుతున్నారేమో. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విషయం తెలుసుకోవాలి అర్జెంట్ గా. ఎవరి శాఖకు వాళ్ళని మంత్రులను పెట్టాలి. గుత్తాధిపత్యంగా అన్ని శాఖలు నా దగ్గరే ఉంటాయి. 6 మంది మంత్రులను నియమించుకోలేని ముఖ్యమంత్రి ఎందుకండి బాబు? సంవత్సర కాలం దాటిపోయిందండి. అంటే ఇట్లాంటి మంత్రి ఇప్పుడు పెద్ద శాఖలు కాదు, ఇక మున్సిపల్ అయినా కూడా, హోమ్ మినిస్టర్ అయినా, విద్యాశాఖ అయినా, ఇవన్నీ సమాజాన్ని ప్రభావితం చేసే శాఖ. ఆ మాటకు వస్తే కేసీ వేణుగోపాల్ గారు నిన్న కాక మొన్న పత్రికల్లో మీడియాలో చూసాం. ముఖ్యమంత్రికి ఎవరు సపోర్ట్ చేయడం లేదు రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర మంత్రులది అందరిది ఒక దారి, ముఖ్యమంత్రిది ఒక దారి. పాపం ఏకాగ్యం చేసారు, నైతిక మద్దతు ఇవ్వడం లేదు అని మంత్రులను కూర్చోబెట్టి క్లాస్ వీగినట్టు పత్రికల్లో మీడియా ద్వారా మనం తెలుసుకున్నాం, వినబడ్డది, కనబడ్డది. నేను ఏమంటా ఉన్నా, మంత్రులందరూ కలిసి తెచ్చుకున్న ముఖ్యమంత్రి, అధిష్టానం ఏరికోరి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రజలందరూ కూడా ఏరుకోరి ఓట్లు వేసి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి. మొన్న ఒక ఆయన అంటుండు ఊళ్ళా, అరే నాకేమరిక సార్, కాంగ్రెస్ కు ఓటేసాక రేవంత్ రెడ్డికి నేను ఎందుకు వేసినా? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను అనుకుంటే నేను కాంగ్రెస్ కి ఓటేయకపోతూ, మేము అందరం గట్ల వేయకపోతాం సార్. కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ మంత్రులు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నా కానీ ఈయనకి ఇక్కడికి వెళ్ళి వచ్చి, ఎక్కడికి వెళ్ళి వెనకటూర్లోకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయిపోయి సంకన పెట్టుకొని సంగి ఎగురుతా ఉన్నాడు సార్. కదులతో కేసు, మెదులతో కేసు, మాట్లాడితే కేసు, మాట్లాడకపోతే కేసు, అదిరిచ్చు, బెదిరిచ్చు, లోపరుచుకో, లొంగ తీసుకో, సంకన పెట్టుకో. ఈయన ముఖ్యమంత్రి అయ్యింది సార్, ఇది మాకు తెలియదు సార్ ఇట్లా అయిందని ప్రజలు అంటా ఉన్నారు. ఈ సీనియర్ మంత్రులు కూడా ఉండొచ్చు వాళ్ళ లోపల. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, వాళ్ళ పార్టీ వ్యవహారం అది మనకు అవసరం లేదు. మున్సిపల్ శాఖకు ఒక మంత్రి, హోం శాఖకు ఒక మంత్రి, విద్యాశాఖకు ఒక మంత్రి. ఎవరిని ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఏం చేస్తారు అనేది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మరి ఇట్లనే అనుకుందా, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని చేస్తే కూడా ఎట్లా ఉంటది అని చెప్పి అనుకున్నారా? ప్రజలను అభిప్రాయాలు అడిగినరా, ఆలోచనలు అడిగినరా, ఎమ్మెల్యేలను అడిగినరా, మంత్రులను అడిగినరా? గట్లనే ఇది కూడా చేయాలండి. ఇప్పుడున్న మంత్రులతో తట్టుకోలేకపోతున్నా, ఇంకో 6 మంది మంత్రులు వస్తే వీళ్ళందరూ నేను తట్టుకోవడం కష్టం అని చెప్పి భయంతో ఏమైనా ఉంచుకున్నారా? రేవంత్ రెడ్డి గారు అంత తెలివి తక్కువడుగా అని నేను అనుకోవట్లే, చాలా తెలివైన. ఎందుకంటే హోంగార్డ్ ఏడా ఐపీఎస్ ఏడినాయా? హోంగార్డ్ 30 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తాడయా? ఆడు హోంగార్డ్ వచ్చేసి నేను జిల్లాకి ఎస్పీ నేత కూర్చోబెడతారా కుర్చీలా? సల్యూట్ చేసుకుంటా హోంగార్డ్ ఉండే కాడ హోంగార్డ్ ఉంటాడు. డైరెక్ట్ ఒక ఆయన వచ్చిండు, పరీక్ష రాసిండు, ఐపీఎస్ అయిపోయాడు, వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అగో గట్లాంటి ఐపీఎస్ నేను, గిట్లాంటి హోంగార్డు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు ఆయన. ఒక గంత తెలివికల్లోడు, తెలివి తక్కువ ఏం కాదు, సామర్థ్యం లేక కాదు. ఈ సామర్థ్యం, ఈ తెలివి, ఇదంతా కూడా తన కోసమే, తన అన్నదమ్ముల కోసమే, తన కుటుంబం కోసమే, సొంతం కోసమే ఆలోచన చేస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ తేలిపోవాలంటే మీరు రంధ్రాన్వేషణ చేయడం మానుకోండి రేవంత్ రెడ్డి గారు. ప్రతి దాంట్లో రంధ్రాన్వేషణ, ఎక్కడ ఏం దొరుకుతుందో భూతద్దం పెట్టి లొసుగులు వెతికే మీ ఆలోచన, మీ బుర్ర, మీ శక్తి దానికి ఉపయోగించకండి. నేను ఇచ్చిన 6 గ్యారంటీలు ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇచ్చిన 420 హామీలు ఇవ్వకుంటే నన్ను 420 గాడని ఈ ప్రజలు అనుకునే అవకాశం, ప్రమాదం ఉంటది. అట్లా అనిపించుకోకుండా ప్రజా పక్షపాతిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. చిన్నోడైనా భలే వచ్చిండయా, అనుభవం లేకుండా బాగా పరిపాలన చేస్తుండయా ఈ ముఖ్యమంత్రి అని అనుకునే విధంగా ఉండండి. కనీసం ఇప్పటికైనా 2005లో నిన్నటిదాకా ఉన్న రేవంత్ రెడ్డి గిట్ల అయిపోయాడు, ఒక్కసారి మారిపోయాడు. మరి ఇవన్నీ రంధ్రాన్వేషణ బంద్ చేసిండు, జనాలు ఎండబడు వేధించడం బంద్ చేసిండు. అందరి లోపల కూడా మంచి మనసు పెట్టి, మంచి ఆలోచన పెట్టి, ఉన్నతంగా గొప్పగా చూస్తా ఉన్నాడు. మీరు దయచేసి మాట్లాడడం, ఉరలడం మానుకోండి. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ నోటమ్మడి ఒక మాట వస్తుంది, వేదం లాంటి మాట నోట్లోకి వెళ్ళి ఎప్పుడు వస్తుందని జనం చూడాలి. కానీ కొంతమంది 1000 మంది చూసేవాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సభకు వస్తున్నారు అంటే అనేక మంది ఎదురు చూసేవాళ్ళు. ఇవాళ చెవులు గడ్డలు కట్టి చెవుల లేక రక్తం కారుతుంది వినలేక. అబో ఏమున్నది సార్, ఆయన తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, తిట్లు ఒట్లు తప్ప ఇంకేమున్నది సార్? ఇంకేమున్నది, అంతే కదా అనే కాడికి వచ్చింది. దయచేసి మీరు మారండి, మీ ఆలోచన మార్చుకోండి, మంత్రులను 6 నియమించండి. రాష్ట్ర అసెంబ్లీ లోపల చర్చ చేసిన తర్వాత 3
4,15,000 కోట్ల లెక్క తేలిన తర్వాత అప్పుది, అందులో అభివృద్ధికి ఎంత పెట్టిండ్రు, ఆస్తులను పెంచినది సవివరంగా మీరు పెట్టిన శ్వేతపత్రం ద్వారా ఒకసారి అనౌన్స్మెంట్ అయిన తర్వాత దాని మీద మీరు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారో మీ వాళ్ళకి ఎట్ట చెప్పుకుంటారో కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు తలాకు తోసిన విధంగా ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఒక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఒక ఆయన 8 లక్షల కోట్లు అంటాడు. ఇక అది నోరా మోరా తెలియదు వాళ్ళకు. ఇష్టం వచ్చినట్టు వాగడం అనేది బంద్ చేయండి. ఏది మాట్లాడినా ఒక్కరు మాట్లాడండి, ఒక ఆలోచనతో మాట్లాడండి, ఒక దృష్టితో మాట్లాడండి. విద్యా రంగాన్ని బలోపేతం చేయకపోతే, ప్రభుత్వ విద్యను పరిరక్షించకపోతే ఖచ్చితంగా నాలాంటి మేధావుల ముందుబడి ఉపాధ్యాయ సంఘాలను సమీకరించుకొని విద్య కోసం, విద్యాభివృద్ధి కోసం పాటుపడాల్సిన, ఉద్యమించాల్సిన అగత్యం మాకు ఏర్పడుతుంది. మేము రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి పాలన పగ్గాలు ఎట్లా పోతున్నాయి, ఈ బండి ఎట్లా పోతుంది, ఆయన ఎట్లా నడుపుతున్నాడు, ఈ శోధకుడా సాధకుడా మరి ఎట్లా పని చేస్తాడని చెప్పి మేము పరిశీలించే దాంట్లో మేము ఉన్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఆ ఉద్యమించే అవసరం వస్తే ఉద్యమాలు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం కోసమే తెగించి కొట్లాడిన వాళ్ళం. బడుల పోరాటంలో, ఉపాధ్యాయుల హక్కుల సాధన లోపల, పిల్లల సాధనలో, హక్కుల సాధనలో పోరాడిన వాళ్ళం. పోరాటాలు కొత్త కాదు. దయచేసి ఒకే ఒక రిక్వెస్ట్, మన రేవంత్ రెడ్డి గారు, హైడ్రా మీరు ఆగం చేస్తే హైకోర్టుకు పోతే హైకోర్టు అక్షింతలు వేసే, మీరు పెట్టినటువంటి హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు ముఖం ఎత్తుకొని తలకాయ ఎత్తుకొని మాట్లాడలేని పరిస్థితి ఏర్పడే, ఆనాడు అట్లా ఏర్పడే. మీరు మూసి ప్రక్షాళన అంటే డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, 1,50,000 కోట్లు, 50,000 కోట్లు లాంటివి, 60,000 కోట్లు లాంటివి, 70,000 కోట్లు లాంటివి, 1,00,000 కోట్లు లాంటివి, 1,50,000 కోట్లు లాంటివి. ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించే విధంగా ఇట్లా మాట్లాడడం చేయడం తీరు ఆగమాగం చేసి బయటపడేస్తే ఎట్లా? ఇప్పటికి మొన్న హైడ్రా కమిషనర్ ఈయన రంగనాథ్ మాట్లాడుతూ ఉన్నాడు. కట్టిన వాటి తెరువు పోము, కట్టిన వాటి అయ్యప్ప సొసైటీలో ఏలు పెట్టారు, కూలగొడుతున్నారు. ఇక అంతకుముందు పర్మిషన్లు ఇచ్చిర్రు అయిపోయింది. ఈ కాన్ నుండి లేదు, మళ్ళీ గతం నుండి మొదలైంది కథ. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మనం వింటున్న మీడియాలో డిమాలిషింగ్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్ అంటే వివక్ష, మోసం, విధ్వంసం, నయవంచన. ఈ 4-5 లక్షణాలు కాంగ్రెస్ లో గతంలో లేవండి. కాంగ్రెస్ అంటే ఒక విశ్వాసం ఉండే, ప్రజలకు, పేదలకు ఒక అండగా నిలబడ్డ మాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే విశ్వసనీయత దూరం అవుతా ఉంది. ఎందుకంటే ప్రజలు దూరం అంటా ఉన్నారు. ఏముందండి, రైతులకు ఏమీ లేదు, ఎగవేతలు, రుణమాఫీ పాయే, రైతు బంధు పాయే, రైతు భరోసా పాయే, కాళేశ్వరం నీళ్లు విడిచిపెట్టే, కాలువలు ఎండిపాయే, పండే కాలంలో ఎండిపాయే, ఎండే కాలంలో చేతికి రాదాయే. 7,200 ఐకేపీ సెంటర్స్ గత ప్రభుత్వం పెడితే ధాన్యం కొనుగోలుకు ఇవాళ ఎడిపోయినాయండి ఐకేపీ సెంటర్స్. నేను అడుగుతా ఉన్నా, బీజేపీని ఒక మాట అడుగుతా ఉన్నా, ఎక్కడున్నాడో బండి సంజయ్, వినాలి బాగా, ఆయనకి వెళ్ళిపోయేదాకా వీడియో వైరల్ చేయాలి. అవును, గుంపు వేసుకొని, బీజేపీ గుంపు వేసుకొని, యువకులను వేసుకొని ధాన్యం కొనుగోలు సెంటర్స్ లోకి వెళ్ళి సన్నబోట్లు, దొడ్లోళ్ళు, సన్నబోట్లు, దొడ్డోట్లు కొనాలని ఎంటబడి రాళ్లతో దాడి చేసి అడ్డగోలుగా మాట్లాడి ఆగమాగం చేసిన బండి సంజయ్, మీ బీజేపీ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది నాయన? మొత్తం పల్లెలకు పోయి చూడండి, ఐకేపీ సెంటర్స్ ఎవరు అమ్ముకోలే, అడ్డగోలు రేట్లకు ఊళ్ళల్లో రైతులు షావుకారులకు ఇచ్చిర్రు. 4 రోజులు 5 రోజులు పెట్టిర్రు ఐకేపీ సెంటర్ ఎత్తే. ఇక ఆయన ఇచ్చిన మద్దతు ధర, ఆయన ఇచ్చిన ఏది బోనస్ 500 బోకస్ అంతా వెళ్ళిపోయింది. అన్ని ఓట్లకు అన్నాడు, సన్న ఓట్లకు అన్నాడు. ఇక సన్నోట్లు లేవు, దొడ్డోళ్ళు లేవు, మొత్తాన్ని కూడా బంద్ అయిపోయింది. 200 యూనిట్కు కరెంటు ఫ్రీ అన్నాడు. కొందరు స్టార్టింగ్ లో నాకు వస్తుంది సంకలు గుద్దుకున్నారు. ఓ 3-4 నెలలు నడిచినాక ఏమైంది, 200 యూనిట్ జరుగుతున్నాడు. ఎక్కడ యూనిట్లు పాడైనాయి అన్న, బిల్లు వస్తూనే ఉంది, కడతానే ఉన్నాం, ఏమైతలేదన్నా అని వాళ్ళు అంటా ఉన్నారు. 500 సిలిండర్ అక్క నీకు వస్తుందా అని అడిగితే, చెల్లె నీకు వస్తుందా అంటే, ఓ అన్న ఈ పైసలు బడులు లేదు, అది వచ్చుడు లేదు, సచ్చుడు లేదు, సిలిండర్కు ఫుల్ అమౌంట్ పెట్టుకుంటున్నాం, ఆ అకౌంట్లోకి ₹1 కూడా వచ్చి పడతలేదన్న, అది వదిలేసిండ్రు. ఎక్కడ మీరు నిలబెట్టుకున్నారు మీరు ఇచ్చిన హామీని? అందుకే ఆచి తూచి అనుభవంతో చేసినాడు బాగుంటుంది. ప్రభుత్వాలకు ఒక మాట చెప్తున్నా వెంకట్ గారు, చెప్పండి. ఈ ఉచితాల పేరుతో ఊదరగొట్టి ప్రజలను అసమర్థులుగా, నిస్సహాయులుగా, చేతగాని వారిగా, సోమరిపోతులుగా తయారు చేయకండి. నా అప్పీల్ అన్ని పొలిటికల్ పార్టీస్కి, ఉచితాలు అనేటువంటిది ఇవ్వకుండా మీరు బ్రహ్మాండంగా మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఎంత గొప్పదండి. ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. ఉచిత విద్య వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం చేసి సంపాదించిన సంపాదన 1,000 లక్షలు
పిల్లల కొరకు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో తగలబెడతా ఉన్నారు. వయసులో సంపాదించిన తల్లిదండ్రుల సంపద అట్లా పోతా ఉంది. వీళ్ళు ముసలోళ్ళు అయినాక చదువుకున్న పిల్లలు డెవలప్ అయినాక వాళ్ళు సంపాదించే టైంలో చదివించిన తల్లిదండ్రులు సంపాదించే తల్లిదండ్రులు ముసలోళ్ళై రోగాల బారిన పడితే ఆ పిల్లగాను సంపాదించే లక్షల సంపాద అంతా హాస్పిటల్లోకి పోతుంది. చిన్నప్పుడు ఏమో అయ్యమ్మది బాయ్, పిల్లలు పెరిగినాకనే హాస్పిటల్కి బా, ఇక బాగుపడేది ఎప్పుడండి? అందుకొరకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తే మీరు ఏ ఉచితాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, సస్టైన్ అవుతారు, అదే నిలబడగలుగుతారు, బలపడగలుగుతారు, బతకగలుగుతారు, బాగుపడతారు. కొంత పెట్టుబడి సహాయం పేరుతో ఇట్లా చేస్తే దేశం లోపల ఒక వినూత్నంగా మొట్టమొదటిసారిగా ఆగమైపోయిన రైతులను ఆదుకుందామని తెలంగాణ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆలోచన చేశారు. ఇలా కిసాన్ యోజన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఆయనే మొదలు పెట్టినది మిషన్ భగీరథ, హర్ ఘర్ జల్ కేంద్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉంది. ఇలా మనకు తలసరి ఆదాయంతో పర్క్యాప్టియాతోని 3.5 లక్షలకు పర్క్యాప్టియా ఇన్కమ్ పెరిగింది. 1.5 కాని నుంచి 3.5 లక్షలకు వెళ్ళిపోయింది. దేశంలో ఏ స్థానంలోకి వెళ్ళిపోయినాం మనం? ఇవాళ చూసుకుంటే రేటింగ్ ఎందుకు పడిపోతా ఉంది? అట్టడుగు స్థాయికి ఎందుకు చేరిపోతా ఉన్నాం? ఇప్పటికైతే చాలా వ్యతిరేకత ఉంది నాకు తెలిసి. పల్లెల్లో గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా బుద్ధి చెప్పుదామనే దాంతో సంకల్పంతో కసి కొద్ది బుసలు కొడతా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఏదో ఇండ్ల గురించి సర్వే జరుగుతుంది, ఇల్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి. అంటే ఇది ఎలక్షన్ రాబోతుంది కాబట్టి స్ట్రాటజీయా, స్టంట్ అనుకోవచ్చా? ఇప్పుడు ఏముందండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదంతా కూడా డిస్ట్రాక్షనే కదా, డైవర్షన్ పాలిటిక్సే కదా. ఒకటా రెండా ఫోన్ ట్యాపింగ్ కాని నుంచి మొదలైతే నిన్నటి ఫార్ములా ఈ రేస్ వరకు ఎన్ని డైవర్షన్లు చూసినామండి. డైవర్షన్ల ప్రవాహం కొనసాగుతా ఉంది కదా. అంటే ఈ 6 గ్యారంటీల గురించి ప్రశ్నించకుండా, ప్రభుత్వం వెంటబడకుండా, ప్రజల నుంచి నిరసన రాకుండా డైవర్షన్ చేసి ప్రజల మనసును ఆలోచనను వేరే వైపు మరల్చే దాంట్లో భాగంగా ఏదో కొత్త రకమైన న్యూస్ చేస్తా ఉన్నారు. ఇలా ఇందిరమ్మ ఇల్లు అంటే ఇలా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెట్టింది ఏం కాదండి. మీకు చెప్తా ఉన్నా నేను, మీకు కూడా తెలిసి ఉంటది. ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది ఎప్పుడో ఎన్నేళ్ల దశాబ్దాల క్రితమే ఇందిరమ్మ పాలన లోపలనే ఆ పథకం వచ్చింది. వాటిల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో, ప్రజలకు అందకుండా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయో, దాని మీద ఎంత స్కామ్ జరిగిందో, ఎన్ని విచారణలు జరిగినాయో అవన్నీ మనకు తెలియనివి కావు. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నా, అంటే నేను పేదోడిని కాబట్టి, అయితే నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళిన ఇందిరమ్మ ఇల్లు కోసం. నాకు కూడా నేను దరఖాస్తు పెట్టుకున్న 6 గ్యారంటీలలో నాకు మెసేజ్ వస్తే నేను పోయినా. ఫోటో దిగేటప్పుడు అతను ఏమంటున్నాడంటే, సార్ ఇప్పుడైతే ఇది నామక వస్తు, మీరు హైదరాబాద్ నుంచి వచ్చి దీనా దేవకున్నా సరిపోతుంది, మళ్ళా సర్వేకి వస్తామంటున్నారు. మరి ఇప్పుడు సర్వే అంటే ఇప్పుడు చేసేది ఏంది అసలు నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు వచ్చి ఫోటో దిగినా దిగకుండా నువ్వు వచ్చినా రాకుండా నడుస్తుంది అని చెప్పేసి అంటుండు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు మంత్రులేమో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కోసమే సర్వే చేస్తున్నాం అంటున్నారు. అధికారి చెప్పేదేమో అట్లున్నది, మళ్ళీ కూడా జరుగుతుందంట. అంటే ఇప్పుడు ఒకసారి ఫోటో తీసుకొని మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకుంటాడు. అంటే ఆ ఫోటో ఎలక్షన్లు అయిపోయినాక అసలు ఏం అర్థమైతలేదు నాకు. ఇప్పుడు వెంకట్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఒకటే రోజు ఇంటింటి సర్వే చేశారు. అన్ని రకాల సమాచారం సేకరించారు. డాటా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంది. పార్టీలు మారచ్చు, ప్రభుత్వం పర్మనెంట్. ఆ డాటా ఉన్న తర్వాత మొన్న బీసీ కులగణన పేరుతో ఒక సర్వే మొదలు పెట్టారు. ఆ సర్వేలో ఏం చెప్పారండి, మీది ఏ కులము, బీసీలో ఏ గ్రూపు అనేది, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అడిగితే అది కేవలం కులం కొరకు జరుగుతున్న సర్వే అని అనుకోవచ్చు. 75 ప్రశ్నలు వేశారు. 75 క్వశ్చన్లు అన్ని కూడా అసంబద్ధమైనవి, సంబంధం లేనటువంటి క్వశ్చన్స్. అంటే ఈ ప్రభుత్వాలు తమ వల్ల కానప్పుడు దృష్టి మరల్చడానికి కాలయాపన ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి సర్వేలు కొనసాగుతూ ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి దానికి అర్థమే లేకుండా ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి గొప్ప పథకం కాంగ్రెస్ సీనియర్స్ ప్రవేశపెట్టిందని అబాస్ పాలు చేసిందే ఈ కాంగ్రెస్ పాలకులు కదా. ఇవాళ హైడ్రా ఎందుకు వచ్చిందండి? తెలంగాణ రాష్ట్రంలో 4000 చెరువులు ఉంటే 3000 చెరువులు మాయమైపోయినాయి, 1000 చెరువులే మిగిలినాయి. ఇలా మరి దేశంలో మొత్తము 600 నదులు ఉంటే 279 నదులు కలుషితం అయిపోయినాయి. మరి మన మూసీ కూడా 17వ స్థానంలో కలుషితం అయిపోయి అంత దరిద్రంగా తయారైంది. మరి ఒక్కరోజు జరిగిందా అది? 70 సంవత్సరాలు పాలనలో ఉన్నది ఎవరండి? అత్యధికంగా ఉన్నది కాంగ్రెసే కదా. ఆ తర్వాత వచ్చింది టీడీపీ, 10 ఏళ్ళే ఉంది కదా. ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ ఒక 10 ఏళ్ళు కదా. 10, 20 తీసేస్తే మిగతా 50 ఏళ్ళు ఎవరి పాలన చేశారండి? కాంగ్రెసే కదా. ఇవాళ ఏ పథకం సక్సెస్ కాలేదు, ప్రజలకు ఫలాలు అందలేదు, ఆ ప్రజా సమూహాలు అట్లనే ఉన్నాయని అనుకుంటే అవి చెప్పుకోవడానికి
సిగ్గుచేటుగా ఉంటే దానికి కారణం కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ నాయకులు కారా? ఎక్కడండి వీళ్ళు స్కామ్ చేయండి? 2G స్పెక్ట్రమ్ ఏంటిదండి? అవన్నీ తెలిసిన విషయాలే సార్. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎన్ని స్కామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి స్కీమ్ ఒక స్కామే. స్కామ్ కాన్నాడు, స్కీము నిజంగా అమలైనాడు, ప్రజలకు అందినాడు, ఆ ఫలాలు వచ్చినాడు, ప్రజా సమూహాలు కులాలకు, మతాలకు, సమూహాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి దారిలోకి వస్తారు. అలాంటి పాలన కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కడిని. చివరిగా మీరు ఒక విద్యావేత్తగా, సామాజికవేత్తగా తెలంగాణ ప్రజలకు కానీ, విద్యారంగంలో ఉన్న ఉద్యోగులకు కానీ మీరు ఏమని పిలుపునిస్తారు? ఈ ప్రభుత్వం పైన ఎలా పోరాడితే న్యాయం జరుగుతుందని పిలుపునిస్తారు? ఎవరైతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు వెయ్యమని మిమ్మల్ని ప్రోద్బలం చేసినరో, ప్రోత్సహించినరో, ఎంకరేజ్ చేసినరో వాళ్ళు ఎక్కడున్నారో మొదలు వెతకండి. తీన్మార్ మల్లన్న యాడున్నాడు, ఆకునూరు మురళి యాడున్నాడు, కోదండరాం యాడున్నాడు, వెతకండి. కోదండరాం ఎందుకంటే విచిత్రంగా సైలెంట్ అయిపోయాడు. ఒక్క ఎమ్మెల్సీ బిస్కెట్ పడేస్తే మొత్తం ప్యాక్ చేసుకొని కూర్చున్నాడు. అయిపోయాక మీడియా ముందు కూడా వస్తలేడు. ఎక్కడ ఏం నోరిప్పని పరిస్థితి ఏర్పడదు. గంతగా ప్యాక్ చేసి పెట్టినరా? మరి ఈ ఎమ్మెల్సీ కావాలనుకుంటే గా కేసీఆర్ నీకు ఎప్పుడూ ఇచ్చు కదా, దానికి ఇంత బదనాం చేయాల్సిన అవసరం లేదు కదా. ఎడ్యుకేషన్ డైరెక్టర్ కావాలని ఆకునూరు మురళి గారు పోతే నువ్వు పనికిరావు, నీకు వద్దు, నీకు వేరే వాళ్ళు ఉన్నారు సీనియర్స్ అని చెప్పినట్టు, నాకు ఇవ్వవా బిడ్డ అని ఆ ప్రచారానికి పోయినట్టు ఆయన. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం. ఇక నువ్వు చేసే దందాలకు, నువ్వు చేసే స్వార్థపూర్ణ పనులకు మరి ప్రభుత్వం అడ్డుపడ్డదా, ప్రజలు అడ్డుపడ్డరా తెలియదు. కానీ ఎక్కడ లేని కక్ష పెంచుకున్నటువంటి వ్యక్తుల్లో తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి. టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం పైన మరి ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మరి చేసినటువంటి అన్యాయం ఏంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న న్యాయం ఏదో మరి తీన్మార్ మల్లనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మీడియా మల్లనే కాదు, ఆయన మర్చిపోయినా బహుశా. మంచో చెడో ఓట్లేసి గెలిపించి మేధావుల సభలోకి పంపించాడు. నేను మేధావుల సభ, నిన్ను ఒక మేధావి అనుకున్నారు. మేధావిగా ఉండాలని తీన్మార్ మల్లన్న గారు మీరు ఒక వర్టికల్ ఒక లైన్ గీసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఏ రంగానికి ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగానికి ఎట్లా న్యాయం చేస్తున్నది, జస్టిఫికేషన్ మీరు ఒక సూత్రీకరించి ప్రజలకు చెప్పి, ఇగో గిందు కోసమే నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ రావాలనుకున్నా, చూస్తున్నారు ఎంత గొప్పగా ఉంది కాంగ్రెస్ పాలన అని ఎందుకు చెప్పట్లేదు తీన్మార్ మల్లన్న గారు? ఎందుకు మాట్లాడరు కోదండరాం గారు? ఎందుకు మాట్లాడరు సోకార్ మురళి గారు? ప్రజల్లారా ఇకనైనా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. వినబడేటి అని నిజాలు కావు, మేము చూసినామని కొందరు చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు కావు. మీకు ఏ రకమైన కష్టం ఉంది, ఏ రకమైన నష్టం జరిగింది, మీ కష్టాల్లో నష్టాల్లో పాలకులు ఏం చేస్తా ఉన్నారు, మీకు న్యాయం జరుగుతుందా లేదా, మీకు అందాల్సినవి అందుతున్నాయా, వస్తున్నాయా లేవా? ఏముందండి, బతకలేని బతుకమ్మ రూపు మార్చుకొని కాంగ్రెస్ తల్లైన తెలంగాణ తల్లి, కీరవాణి సంగీత సారథ్యంలో తయారైన జయ జయ హే తెలంగాణ, రూపమే మారిపోయిన కాకతీయ తోరణం, అడ్రస్ లేకుండా పోయినటువంటి చార్మినారు, కేసీఆర్ ఆనవాళ్లే తుడిచేస్తా అనేటువంటి సంకల్పం కట్టుకున్నావు కదా. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా, గవ్వి కాదు నువ్వు చేయాల్సిన ఆనవాళ్ళు తుడిచేసుడు. నా పాలన లోపల ఒక అశోక చక్రవర్తి పాలన ఎందుకు గుర్తుపెట్టుకున్నారు, ఒక చాణక్యుని ఎందుకు గుర్తుపెట్టుకున్నారు, ఒక రాముడి పాలన ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఇదిగో కేసీఆర్ పాలన కాకుండా రేవంత్ రెడ్డి పాలన గొప్పగా ఉందని అందరికీ న్యాయం చేస్తా, అందరినీ అభివృద్ధిలోకి తీసుకొస్తా, అందరినీ సంక్షేమంగా చూసుకుంటాను అన్ననాడు కేసీఆర్ పాలన, కేసీఆర్ను, ఆ కుటుంబాన్ని ప్రజలే ఆటోమేటిక్గా మర్చిపోతారు. నీ ప్రయత్నమే అక్కర్లేదు కదా. ప్రజల్లారా మళ్ళీ చెప్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ప్రలోభాలకు మాయ మాటలకు లొంగద్దు. ఎప్పటికప్పుడు అరచేతులు స్వర్గం చూపించేటువంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవరు బెటరో, ఏది బెటరో, ఎవరు తిండి పెట్టారో, మీరు తినే తిండిలో మట్టి పోసిందెవరో, మన్ను పోసిందెవరో గుర్తుపెట్టుకోండి. మనసులో బాగా స్థిరంగా నిర్ణయం ఏర్పరచుకోండి. అశాశ్వతమైనటువంటి ప్రయోజనాలు కాదు మనకు కావలసినవి, శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు. మీకు ఏ విధంగా కళ్యాణ లక్ష్మి ఉండే, ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఉండే, ఏ విధంగా పెన్షన్ వస్తుండే, ఏ విధంగా మీకు అందాల్సిన అన్ని అందుతుండే, ఏ విధంగా 24 గంటల కరెంట్ ఉండే, ఏ విధంగా ఊరూర నీళ్లు మత్తళ్ళు పొంగి పొర్లినాయి, ఎంత సస్యశ్యామలమయ్యింది, ఎన్ని కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండింది, ఏది ఆ వాసన నేడు. ఇది గుర్తుపెట్టుకుని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆ విధంగా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ ప్రార్థిస్తా ఉన్నా. నేను మాట్లాడిందంతా ఎవరికో మేలు చేయాలనో ఇంకొకరికి నష్టం చేయాలనో కాదు. పాలనలోకి వచ్చిన ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ తప్పిదాలను ప్రశ్నించడం ఒక మేధావిగా నా బాధ్యత. నా మాటలు విన్న 10 మంది అయినా అప్రమత్తంగా ఉండి సరి అయినటువంటి దారిలోకి వస్తారనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ధన్యవాదములు మీ విధాత న్యూస్ ఛానల్కి. థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని కేటాయించి
మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి సందేశం ఇచ్చినందుకు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు కొంచెం సమయం ఇస్తే, అంటే ప్రజల కోసం పోరాడడంలో మీరు ముందున్నారు. మీరు ఆవేదన, మీరు ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఏం ప్రశ్నించాలి అని సమాజానికి నేర్పే వ్యక్తిగా మీరు మా స్టూడియోకి వస్తూ ప్రజలకు ఇలాంటి సందేశాలు ఇస్తూ ఉంటే మేము మా వంతు సహాయంగా మీ యొక్క మాటని ప్రజలకు చేరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అండి. ధన్యవాదములు వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఇదండి భుజంగారావు గారి మాట. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రభుత్వాల పనితీరు బాగుంటుంది. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో ఒక మేధావి వర్గం అనేది ఉంటుంది. ఆ మేధావి వర్గం ఏం ఆలోచిస్తుందనే సమాచారాన్ని మేము మీ ముందు చేరవేయడానికి నిరంతరం కృషి చేస్తుంటాం. మీరు చూస్తూనే ఉంటుంది జిఆర్ విధాత న్యూస్. నమస్తే.